హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధికా రియల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇక్కడ చూసారా, అమ్మ వాళ్ళ ఇంట్లో మాడ్యులర్ కిచెన్ చాలా చిన్నగా ఉంటుంది. దాంట్లో మేము ఎలా ఆర్గనైజ్ చేసామనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఒకసారి అయితే చూసేసేయండి. ఇక్కడ వచ్చేసి కప్స్ పెట్టాను పైన, చూడడానికి అందంగా ఉంటుందని. 4 కప్స్ ఉన్నాయి. ఒక 10 సంవత్సరాలు అయిపోయింది అనుకుంటా అమ్మ ఆ కప్స్ తీసుకొని కూడా. గ్లాసులు ఒకదానిపైన ఒకటైతే జోడించేసాను. ఇక్కడ ఏంటి అంటే స్పూన్స్ ర్యాక్ అయితే ఒకటి వచ్చింది. సో ఇందులో అయితే స్పూన్స్ అన్నీ ఉన్న స్పూన్సే ఇలా ఆర్గనైజ్ చేసేసామన్నమాట, అక్క నేను ఇద్దరం కలిసి. సో ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ వస్తుంది కదా, అది క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. ఇక్కడ స్పూన్స్ పై కింద వచ్చేసి మనకేంటంటే ఇంకొక గిన్నెలు పెట్టుకోనికైతే ఒక ర్యాక్ అయితే ఇచ్చేశారు. నేను ఇవేంటి అంటే ఫస్ట్ కొత్తవి కదా, ఫస్ట్ ఏం చేశానంటే సబ్బుతో ఒకసారి నీట్గా తోమి తర్వాత తడి బట్టతో తుడిచిన తర్వాత మళ్ళీ పొడి బట్టతో తుడిచాను. ఇదంతా నేను వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే నేను ట్రైపాడ్ వెళ్ళలేదు, హ్యాండ్ ట్రైపాడ్. పిల్లలను తీయమంటే బాగా షేక్ చేశారండి. రేపటి వీడియోలో మీకు కొంచెం షేకింగ్ కనిపిస్తుంది, అందుకే చెప్పేసి నేను అన్ని సర్దాకనే మీకు చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ప్లేట్లు అండి. ఆ ఫస్ట్ 2 ప్లేట్లు అయితే అమ్మ నాన్న ఇద్దరు తినే కంచాలు. అవి ఎప్పుడో వాళ్ళ పెళ్ళిలో పెట్టారు, ఇప్పటికీ అవే పళ్ళలలో తింటారు. నాకు అదే నచ్చుతుంది. వాళ్ళ బాండింగ్ ఎంతైనా అప్పటి వాళ్ళ బాండింగ్ ఇప్పటికి మనకి చాలా డిఫరెన్స్ ఉంటుందని చెప్పేసి అదైతే ఇంకా మొత్తానికి అక్కడైతే ప్లేట్లు అయితే అలా సర్దుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి స్టీల్ డబ్బాలు ఇవి 4 ఉన్నాయన్నమాట. ఫస్ట్ సెల్ఫ్లో పెట్టేశాము. ఏంటంటే మొత్తం వుడెన్ కాకుండా పైన మాత్రమే వుడెన్, లోపల మాత్రం సెల్ఫ్లు వేసాము, ఎందుకంటే కాస్ట్ ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో. ఇక్కడ ఏంటి అంటే డబ్బాలండి. ఇందులో ఏ ఒక్క డబ్బా కూడా మా అమ్మ కొన్నది కాదు. మరి ఎక్కడి నుంచి వచ్చాయనుకుంటున్నారా? రిటర్న్ గిఫ్ట్ లాగా ఇప్పుడు జ్ఞాపకార్థాలు అవి ఇవన్నీ ఇస్తారు కదా, అట్లా ప్రతి ఒక్కటి అమ్మ వాడుతుంది అండి. ఎలాంటి సెంటిమెంట్లు ఏవి పెట్టుకోము మేము. ఇప్పుడు మీకు చూపించిన ఆ చిన్న బుల్లి డబ్బా అయితే మేము పైసలు వేసుకునేది, పాల పైసలు వస్తాయి కదా, నా చిన్నప్పటి నుంచి కూడా నేను అందులోనే చిన్న దొంగతనాలు చిన్నప్పుడు చేసేదాన్నిలేండి. అందులో నుంచి డబ్బులు కాయిన్స్ తీసుకునేదాన్ని. ఒకసారి దొరికిపోయాను, గట్టిగా పడ్డాయి కూడా. తర్వాత మానేశాను అనమాట. ఇప్పుడు పక్కవారి సొమ్ము కాదు కదా, ఇంట్లో వాళ్ళ రూపాయి కూడా ముట్టనులేండి, అంత గట్టిగా ఇచ్చింది మా అమ్మ అయితే వార్నింగ్. అమ్మ మర్చిపోయింది కానీ నేను ఇంకా ఆ దెబ్బలు ఇంకా మర్చిపోలేదు. సో ఇక్కడైతే ఇంకా డబ్బాలు, పప్పులు, ఉప్పులు అమ్మకు చేతికి అందేటట్టుగా అయితే పెట్టామన్నమాట. నెక్స్ట్ ఈ ర్యాక్ వచ్చేసి అంటే ఒకటే పెద్ద సెల్ఫ్, దానికి రెండు డోర్స్ వచ్చాయన్నమాట. అంటే పార్టీషన్, రెండు డోర్లు కలిపి ఒకటి, ఇంకో 2 డోర్లు కలిపి ఒకటి, అలా పెట్టించేశారు. సో ఇక్కడ కొంచెం స్పేస్ అన్నిట్లలో మొత్తము ఫుల్ కాకుండా ఎప్పుడైనా కొత్త వస్తువులు వచ్చినప్పుడు అన్నట్టుగా పెట్టాను. ఇక్కడ ఏంటి అని అంటే మిక్సీ వాడుకుంటాం కదా, మిక్సీ బటన్స్ వచ్చేసి మనకు స్విచ్ బోర్డ్ కిందే ఉంది, దాని పైన జార్స్ పెట్టామన్నమాట. ఇది వచ్చేసి కొత్త జారు, దాని రివ్యూ కూడా నేను చూపిస్తాను, ఏ కంపెనీ ఏంటి అని చెప్పేసి. అంటే ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకు ఇది కొంచెమైనా యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో అయితే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను అనమాట. సో ఇలా ఇక్కడి వరకు అయితే చేసేసాము. ఇది వచ్చేసి మనకి కౌంటర్ టాప్ కింద, ఇదైతే ఓపెన్ కిచెన్ కదా, సో మనకి కౌంటర్ టాప్ అటు సైడ్ మనకి ఇక్కడ గిన్నెలు పెట్టుకునేది ఇచ్చారనమాట. ఇక్కడైతే అన్ని గిన్నెలు అయితే సర్దాము. మా ఇంట్లో వచ్చేసి మోస్ట్లీ అల్యూమినియం గిన్నెలే ఉంటాయి, స్టీల్ గిన్నెలు అయితే ఉండవు. అంటే అన్నెసెసరీగా ఏది కొనదు. నేను మా అమ్మ దగ్గర నేర్చుకోవాల్సింది అయితే ఇది, మొన్న అయితే ఇది బాగా నేర్చుకొని వచ్చాను అనమాట. ఇవన్నీ కొన్ని ఇయర్స్ నుంచి ఇప్పుడు వాడొద్దు అల్యూమినియం పాత్రలు అంటున్నారు, కానీ అన్నం ఒక్కటి అయితే అందులోనే పెట్టేస్తుంది, కానీ కూర మాత్రం డిష్ అవుట్ చేస్తారు కంపల్సరీగా. ఉండగానే ఫస్ట్ కూర ఊడ్చి పెట్టడం అనేది అది ఎప్పటి నుంచో నేర్చుకుంటున్నారు. అందులో పెట్టరనమాట. సో దానివల్ల కూడా వాళ్ళకి ఎక్కువ ఏంటంటే మనం అనుకుంటాం అల్యూమినియం వాడద్దు అది ఇది అని, మేబీ అది కూడా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు, కానీ ఊర్లో ఉన్న వాళ్ళకు పనులు చాలా ఉంటాయి కదా, సో వాళ్ళంత పని మనం చేయలేం కాబట్టి మనం మాత్రం కొంచెమైనా కేర్ తీసుకోవాలి హెల్త్ విషయంలో. ఇంకా ఆ విషయం పక్కన పెట్టేసి ఇక్కడ వచ్చేసి పైన కబోర్డ్స్ చూసారు కదా, ఇలా వచ్చాయన్నమాట. ఈ కబోర్డ్స్ షెల్ఫ్లు పైన వచ్చేసి ఇందులో మనం ఎక్కువగా వాడని గిన్నెలు, పెద్ద పెద్ద గిన్నెలు కానీ తట్టలు ఉంటాయి కదా, అవన్నీ పెట్టుకోవచ్చు అన్నట్టుగా అదైతే అక్కడ వదిలేసాము. ఏదైనా వాడనివి ఎప్పుడైనా ఒకేసారి అకేషన్ పర్పస్ మనం యూజ్ చేసేవి ఏమైనా ఉంటే అందులో పెట్టొచ్చు అన్నట్టుగా. అండ్ ఇది వచ్చేసి సిలిండర్లు పెట్టడానికి స్పేస్ అనమాట, కింద మనకి స్టవ్ కింద వచ్చే పార్ట్, అది కూడా పెద్దగానే ఉంది. ఓన్లీ సిలిండర్స్ కాకుండా ఇంకేమైనా కూడా పెట్టుకోవచ్చు.
సో ఇక్కడ ఏంటంటే బయట కూడా మాకు ఇచ్చారు కనెక్షన్, కానీ బయట ఏంటి అని అంటే ఎవరైనా ఎత్తుకెళ్తారేమో, గ్రౌండ్ ఫ్లోర్ కదా, ఎవరైనా ఎత్తుకెళ్ళే ఛాన్సెస్ ఉంటే సిలిండర్ అన్నట్టుగా అమ్మ భయపడుతుంది. సో దట్ సరే ఎందుకులే ఇందులోనే పెట్టేసుకో అని అయితే చెప్పాము. ఇక్కడ ఏంటి అంటే ఇంకా సింక్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. స్క్వేర్ మోడల్ సింక్, అలాగే ట్యాప్స్ ఇవి వచ్చేసి తమ్ముడు అమెజాన్లో కొన్నాడు. 1500 పర్ ఈచో ఏదో పడ్డాయని చెప్పాడు, కానీ చాలా బాగున్నాయి అసలు. మనకి ఎలా అంటే అలా రొటేట్ అవుతుంది. ఒకటైతే మనకి ఎప్పుడైనా ఫ్యూచర్లో ప్యూరిఫైయర్ తీసుకుంటే యూజ్ అవుతుంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్కి అనమాట. ఇంకా ఇల్లు అయితే సర్దుకున్న తర్వాత ఇది నేను వెళ్ళిన 2-3 డేస్కి తమ్ముడైతే బుక్ చేశాడు. సెకండ్ డే అనుకుంటా, థర్డ్ డేకి బుక్ చేశాడు. ఇక్కడ ఏంటి అంటే చెప్పాను కదా, కొత్త మిక్సీ మాది పానాసోనిక్ మిక్సీ. ఆల్మోస్ట్ ఒక 15 to 16 ఇయర్స్ అది మాకు రన్ చేసిందండి. అంటే మోటార్ అయితే ఎప్పుడూ ప్రాబ్లం రాలేదు. వన్స్ ఎవరికైనా గుర్తుంచుకోండి, మోటార్ ప్రాబ్లం వచ్చింది మిక్సీలో అని అంటే ఇంకా అది వేస్ట్. మనం ఎన్నిసార్లు రిపేర్ చేయించినా కూడా అది పనికిరాదు. 10 ఇయర్స్ వారంటీ అని ఇచ్చారు, కానీ మా అమ్మ 14 ఇయర్స్ వాడింది, 15 ఇయర్స్ వాడింది ఆల్మోస్ట్. జార్లు అయితే పని పెడతాయి, అప్పుడప్పుడు రిపేరింగ్కి ఇచ్చినాం, కానీ మోటార్ అయితే ఇవ్వలేదు. కాకపోతే నెక్స్ట్ పానాసోనిక్ అనుకుంటే ఎందుకు సేమ్ మోడల్ అదే వద్దు, నాకు ఇట్లా తిప్పేది కావాలి అని చెప్తే సరే అని చెప్పేసి ఇంకా మా చెల్లెలు ఫిలిప్స్ కంపెనీ వాడుతుందని చెప్పింది. అంటే ఇదేంటి అంటే మనకి క్యాప్స్ వచ్చేసి ఇలా ప్లాస్టిక్వి వచ్చాయన్నమాట. ఎందుకు అనంటే ఇప్పుడు గ్లాస్ అండ్ ప్లాస్టిక్ మిక్సీవి వస్తే కింద పడితే పగిలిపోతున్నాయి, పర్రే వస్తుంది అని చెప్పేసి పిన్ని వద్దన్నదనమాట. ఇట్లాంటి జార్స్ అయితే క్యాప్లు ఉన్న జార్లు అయితే బెస్ట్, చెల్లెల దగ్గర ఉంది అని అంటే తమ్ముడు ఇంకా సరేలే అని చెప్పేసి ఈ మిక్సీ అయితే బుక్ చేశాడు. కాకపోతే 2 బ్లేడ్లే వచ్చాయి, 3 జార్లు ఇచ్చాడు. జ్యూసర్ అయితే రాలేదండి. ఒకటి పెద్దది అండ్ ఒకటి మిడిల్ సైజు, చిన్న సైజు. నాకు చిన్నది బాగా నచ్చింది, మసాలాలు ఏవైనా వేసుకోనికి అయితే చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పేసి. ఇది వచ్చేసి మీడియం సైజ్ అనమాట, మిడిల్ జారు. 2 బ్లేడ్లే వచ్చాయని చెప్పేసి మా అమ్మ కొంచెం చెప్పాలంటే భయపడ్డది. అసలు మెరుగుతుందో లేదో, 3 బ్లేడ్లు 4 బ్లేడ్లు ఉన్నదైతే బాగుండేది అని చెప్పేసి. నేనేం చెప్పానంటే అన్నిటికీ అన్నీ కావాలంటే కాదు, ఒక్కొక్క కంపెనీ వాళ్ళు ఒక్కొక్కటి మెయింటైన్ చేస్తారు, ఏం కాదు చూద్దాం. ఒకవేళ పొడులు మనకి అనుకున్నట్టుగా మెత్తగా రాకపోతే అప్పుడు మనకి రిటర్న్ ఆప్షన్ కూడా ఉంటుంది అమెజాన్లో, కాబట్టి పెట్టొచ్చులే అని అనుకున్నాం, కానీ అంతవరకు అయితే రాలేదండి. నిజంగా చెప్పాలంటే చాలా బాగా బ్లెండ్ అయింది. నేనైతే అంటే ఆవకాయ పెట్టారంటే మామిడికాయ పచ్చడి పెట్టినప్పుడు మొత్తం ఇదే యూస్ చేశారు. మంచిగా పొడులు అయితే చాలా మంచిగా అయ్యాయి, బట్ మనకి హీట్ అనేది కొంచెం ఎక్కువగా అయినట్టుగా అనిపించింది. ఎవ్రీ 15 సెకండ్స్కి 30 సెకండ్స్కి ఒకసారి ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ ఉంటే హీట్ ఎక్కువగా కాదని చెప్పేసి మా పిన్ని అయితే నాకు చెప్పిందనమాట. ఇది వచ్చేసి బాడీ పార్ట్, ఇలా చిన్నగా ఉంది, నాకైతే బాగానే నచ్చింది. కలర్ కాంబినేషన్ కూడా బాగుంది, అంటే మా ఇంటికి సెట్ అయ్యే కలర్ కాంబినేషనే. చూసారు కదా ఇప్పుడంతా, సో దానికి సెట్ అయ్యేటట్టుగానే ఉంది. బ్లాక్ అయితే వచ్చిందనమాట. ప్రైస్ వచ్చేసి 6000 ఏమో పడ్డది అని చెప్పాడు, కానీ తమ్ముడు నేను అంతగా అడగలేదు. ఒకేసారి అమెజాన్లో చూస్తాను, లింక్ ఉంటే మాత్రం కంపల్సరీగా మీకు పెడతాను. 5 ఇయర్స్ వ్యారంటీ అండి మోటార్కి అయితే, 5 ఇయర్స్ 750 వాట్స్ అనమాట. ఇది వచ్చేసి ఈ మిక్సీ యొక్క డీటెయిల్డ్గా నేను చెప్పదలుచుకుంది. ఎవరైనా కొత్త మిక్సీ కావాలనుకునేవారు, లేదంటే కొత్త ఇల్లు కట్టుకోవాలి, చిన్న కిచెన్ వస్తుంది అనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పేసి. అలాగే గిన్నెలు ఎలా సర్దుకున్నాము, మాకున్న కొన్ని గిన్నెలు అయినా సరే ఎలా సర్దుకున్నాము అనేది మీకు యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే షేర్ చేశానండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ రేపటి వీడియోలో అయితే కనిపిస్తాను. ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ అండ్ షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు, ఓకేనా? సో నేను ఇంకా ఒక విషయం చెప్పాలనుకున్నాను. ఏంటి అని అంటే మా అమ్మ దగ్గర చూసారు కదా పొదుపు, ఏది కొనదనమాట, చాలా తక్కువగా కొంటుంది, డబ్బులు అయితే వేస్ట్ చేయదనమాట. సో ఇది అండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో కలుస్తాను.